సో ఇవాళ టాపిక్ మనం క్వాడ్రిలేటరల్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనకి 3 కొల్లీనియర్ పాయింట్స్ అనే మాటకు అర్థం ఏంటి అంటే ఆల్ ది పాయింట్స్ ఫాలింగ్ ఆన్ ది లైన్ అని అర్థం. 3 కొల్లీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు లైన్ ఫామ్ అవుతుంది. కొల్లీనియర్ పాయింట్స్. ఇదే పాయింట్స్ 4 కొల్లీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు అది కూడా లైనే ఫామ్ అవుతుంది. బట్ ఇఫ్ వన్ ఆఫ్ ది పాయింట్ అవుట్ ఆఫ్ ది 4, if 3 are collinear and one of the point goes out of the line, then ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. if these collinear if none of the point is collinear, that is none are on the line, therefore ఇలా వీటిని నాన్ కొలీనియర్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు ఫామ్ అయ్యేదే మన తాలూకా టుడేస్ టాపిక్ క్వాడ్రిలేటరల్స్. ఇవే నాన్ కోలీనియర్ పాయింట్స్ని నేను మరొక రకంగా ప్రజెంట్ చేస్తున్నాను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, బట్ మన స్టడీలో అన్ని పాయింట్స్ ఎక్స్టీరియర్గా ఉంటాయి, ఏ పాయింట్ కూడా ఇంటీరియర్గా ఉండదు. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ టుడే. ఇవి కేవ్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్స్. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్. దిస్ ఈజ్ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అండ్ ఇవేమో కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్. సో మన స్టడీ విల్ బీ రెస్ట్రిక్టెడ్ టు కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్ టుడే. సో క్వాడ్రిలేటరల్ తాలూకా ప్రాపర్టీస్ చూద్దాము. దీనికి 4 సైడ్స్ ఉన్నాయి, 4 sides, and as you know 4 vertices and 4 angles. ఇప్పుడు దీనికి నామకరణం చేస్తే ABCD అని నామకరణం చేస్తే 4 angles. సైడ్స్ 4 ఏంటి? AB, BC, CD అండ్ DA. వర్టిసెస్ ఏంటి? వర్టిస్ A, వర్టెక్స్ B, వర్టెక్స్ C, వర్టెక్స్ D. యాంగిల్స్ angle A, angle B, angle C, angle D. Joining the opposite vertices, ఈ వర్టెక్స్కి ఈ పక్కదాన్ని adjacent vertex అంటాము. adjacent కాకుండా alternate vertices are called opposite verticesని మనం ఎప్పుడైతే alternate వర్టిసెస్ని ఎప్పుడైతే మనం జాయిన్ చేస్తామో ద సో ఫార్మ్డ్ లైన్స్ ఏబి అండ్ బీడి ఆర్ కాల్డ్ డయాగనల్స్. ఇప్పుడు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, దీని తాలూకా సమ్ ఏదైతే ఉందో, ఈ యాంగిల్స్ తాలూకా సమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 360 degrees. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్. దీనికి చాలా సింపుల్ ప్రూఫ్. అదేంటి అంటే ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీకి చాలా సింపుల్ ప్రూఫ్ చూపిద్దాం. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో ఏబిడి ట్రయాంగిల్ అండ్ బీసీడి ట్రయాంగిల్. ఏబిడిలో ఉన్నటువంటి ట్రయాంగిల్ తాలూకా యాంగిల్స్ మనకి తెలుసు 180. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఈ రెండు కలిపితే మనకు వచ్చేదే దీని తాలూకా ప్రూఫ్ దట్ ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 degrees. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏసీ అండ్ బీడీ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇక్కడ మనకి సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ మళ్ళీ 2 types. ఏబీకి బీసీ అడ్జసెంట్ సైడ్, ఏబీకి బీసీ అడ్జసెంట్ సైడ్, వెరాజ్ ఏబీకి డీసీ ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ తాలూకా డెఫినిషన్ ఏంటి అంటే 2 sides ఆఫ్ క్వాడ్రిలేటరల్ విత్ కామన్ ఎండ్ పాయింట్. అంటే వర్టెక్స్ తాలూకా డెఫినేషనే దీనికి కూడా విత్ ఎ కామన్ ఎండ్ పాయింట్. దీస్ ఆర్ ది అడ్జసెంట్ సైడ్స్. ఈ ఆపోజిట్ సైడ్కి
సింపుల్గా దీని తాలూకా కాన్వర్స్, 2 sides ఆఫ్ క్వాడ్రిలేటరల్ వితౌట్ కామన్ ఎండ్ పాయింట్. అది దీని ఆపోజిట్ సైడ్ తాలూకా డెఫినేషన్. ఇప్పుడు కన్సిక్యూటివ్ సైడ్స్ తెలుసుకుందాం. కన్సిక్యూటివ్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. కన్సిక్యూటివ్ సైడ్స్, కన్సిక్యూటివ్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ సైడ్స్ అంటే యాజ్ యూజువల్ ఏకి బీసీ కన్సిక్యూటివ్, బీసీకి సిడి కన్సిక్యూటివ్, సిడికి ఏడి కన్సిక్యూటివ్. మరి కన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. కన్సిక్యూటివ్ యాంగిల్స్ దీని డెఫినేషన్ ఏంటి అంటే 2 angles of a quadrilateral with a common arm. 2 angles of a quadrilateral, ఇవి రెండు కూడా కన్సిక్యూటివ్ యాంగిల్స్ అవ్వవు. ఈ రెండు కన్సిక్యూటివ్ 2 angles ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ విత్ ఎ కామన్ ఆర్మ్. ఇక్కడ ఏడి కామన్ టు యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి, దేర్ ఫోర్ ఇంక్లూజివ్ సైడ్ లాగా అనమాట. ఇది ఈ యాంగిల్, ఈ యాంగిల్, దిస్ కామన్ ఆర్మ్, ఇది కామన్ ఆర్మ్. దీస్ ఆర్ కాల్డ్ కన్సిక్యూటివ్ యాంగిల్స్. అండ్ ఆపోజిట్ యాంగిల్స్కి మీనింగ్ ఏంటి అంటే 2 angles ఆఫ్ క్వాడ్రిలేటరల్ వితౌట్ ద కామన్ ఆర్మ్. ఇందాక చెప్పుకున్నది ఏ అండ్ సి, ఇవి రెండు ఆపోజిట్. వీటికి కామన్ ఆర్మ్ అయితే డెఫినెట్గా లేదు. ఈ ఆర్మ్ డిఫరెంట్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ చూద్దాం. ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రెపీజియం, rhombus, kite. ఇవి మన తాలూకా టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఇవన్నీ కూడా యూనిఫార్మిటీ ఉంటుంది, కొంత ప్రాపర్టీస్ ఉంటాయి. అన్ఈక్వల్ సైడెడ్ ఫిగర్స్ కూడా ఉండొచ్చు. ఇది కూడా ఒక క్వాడ్రిలేటరల్. అంటే ఆల్ ది 4 sides ఆర్ నాట్ ఈక్వల్. ఇది ఇది 4 sided క్లోజ్డ్ పాలిగాన్. ఈ జనరల్ డెఫినిషన్ దీనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది, దీనికి అన్నిటికీ అప్లై అయింది. ఇక్కడ ప్యారలలోగ్రామ్కి వచ్చేసరికి ఇందులో చక్కగా టూ pairs ఏబిసిడి అనుకున్నట్లయితే ఏబికి సిడి ప్యారలలు, ఏడికి బీసీ కూడా ప్యారలల్. ఇది ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ తాలూకా ప్రాపర్టీస్: 1, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. 2, opposite angles are equal. 3, diagonals bisect each other. అంటే 2 డయాగ్నల్స్ ఏసీ బీడీ ఉంటే, ఇది ఓ అనుకుంటే, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ bisect each other. Next property, diagonal of the parallelogram divides it into 2 congruent triangles. The diagonal of parallelogram divides it into 2 congruent triangles. ఇవి basic properties of a parallelogram. ఇప్పుడు ట్రయాంగిల్కి వస్తే, ట్రయాంగిల్లో opposite sides are equal, and if one angle is fixed at 90 degrees of this parallelogram, obviously the other 3 angles will be auto fixed to 90 degrees. ఇది సో రెక్టాంగిల్లో మనం ప్రూఫ్ మాట్లాడుతున్నప్పుడు ఒక 90 degrees మనం ప్రూవ్ చేయగలిగితే ద రెస్ట్ ఆర్ ఆల్సో 90, బికాస్ గోయింగ్ బై ద రూల్స్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ మనకి
ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండు కూడా 90 అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు 90 అవుతుందో మనకి తెలుసు కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ కాబట్టి ఈ రెండు కూడా ఆబ్వియస్గా 90 అయిపోతాయి. అండ్ ఇటు కూడా సేమ్ అప్లైస్ కాబట్టి ఇది కూడా మనకి 90 వచ్చేస్తుంది. సో ఈ రకంగా రెక్టాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ వన్ యాంగిల్ మనం ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఆబ్వియస్గా అదర్ 3 యాంగిల్స్ కూడా ఆటో ఫిక్స్ అయిపోతాయి డ్యూ టు ద రూల్స్ ఆఫ్ ది parallelogram. Therefore, a rectangle is an ideal parallelogram and this is how we can explain the concept. Here, ఈ రెక్టాంగిల్లోని దీని డయాగ్నల్ సైడ్స్ ఫిక్స్డ్ కాబట్టి ప్యారలల్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ట్రాన్స్వర్స్లు రెండు కూడా దే ఆర్ ఈక్వల్ అండ్ ఈ పార్ట్ ఎంత ఉంటుందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది, ఈ పార్ట్ ఎంత ఉంటుందో ఈ పార్ట్ అంతే ఉంటుంది. ఇది సపోజ్ 10 అనుకుంటే ఇది 5, ఇది 5, ఇది 5, ఇది కూడా 5. దేర్ ఫార్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. అంటే AC అండ్ BD ఈచ్ 10 ఈచ్ ఉన్నాయి, రెండు ఈక్వల్ అండ్ ఆల్సో బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది అని అర్థం. సో ఇప్పుడు మన రెక్టాంగిల్ తలక ప్రాపర్టీస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుందాము. ఈ 4 ప్రాపర్టీస్ రెక్టాంగిల్కి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆఫ్ ది రెక్టాంగిల్, దీని మీద మనకు చాలా లెక్కలు వస్తాయి. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అంటే AC ఈక్వల్స్ BD అండ్ ఆల్సో డయాగ్నల్స్ bisect each other. ఇది దీని తాలూకా డిస్టింక్ట్ ప్రాపర్టీ. 1 to 4 ప్రాపర్టీస్ రెక్టాంగిల్కి ఉన్నాయి, ప్లస్ ఇది 5th ప్రాపర్టీ. 6th ప్రాపర్టీ రెక్టాంగిల్కి చెప్పుకున్నాం మనం. ఏంటి అంటే ఒక యాంగిల్ ప్రూవ్ చేస్తే చాలు, మనకి ఒక యాంగిల్ 90 అని ప్రూవ్ చేస్తే 1 యాంగిల్ ఈజ్ 90 అని ప్రూవ్ చేస్తే దీని తాలూకా ఆపోజిట్ దీని తాలూకా కో ఇంటీరియర్ కూడా 90 కాబట్టి ఆల్ ఆర్ 90 అనేది ఆబ్వియస్గా ప్రూవ్ అయిపోతుంది. దేర్ ఫర్ రెక్టాంగిల్ తాలూకా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రూఫ్స్ ఏంటంటే 1 యాంగిల్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 90. ఇప్పుడు స్క్వేర్కి ఏంటంటే మళ్ళీ 1 to 4 ప్రాపర్టీస్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఉన్నాయి, స్క్వేర్కి కూడా అన్నీ ఉన్నాయి. 5th ప్రాపర్టీ ఈజ్ డయాగ్నల్స్. 5th ప్రాపర్టీ ఈజ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అంటే AC ఈక్వల్స్ టు BD. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఈ 2 ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయి. దీనికి ఒక స్పెషల్ ప్రాపర్టీ కూడా ఉంది, దట్ ఈస్ డయాగ్నల్స్ బైసెక్ట్ perpendicularly at the intersecting point. ఇది దీని తాలూకా స్పెషల్ ఫీచర్. దీని మీద మనకి బోల్డ్ ప్రూఫ్లు వస్తాయి. డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ పెర్పెండిక్యులర్లీ ప్రూవ్ చేసి డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ప్రూవ్ చేస్తే ఆబ్వియస్లీ అది స్క్వేర్ అనేటటువంటి ప్రూఫ్ మనం ఇప్పుడు చదువుకుంటాం. దేర్ఫోర్ స్క్వేర్ ఈజ్ ఎ స్పెషల్ రెక్టాంగిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే వీటిని చక్కగా ఈక్వల్ చేసేసుకుంటున్నాం అనమాట. ఈక్వల్ చేసుకొని 90 వీటిని ఇలాగ దగ్గర తీసుకొస్తే ఇక్కడ 90 degrees ఫార్మేషన్ ఇలా తీసుకొచ్చి 90 degrees ఫామ్ చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా స్క్వేర్ ఫామ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ ఇట్. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్ సైడ్స్ అండ్ ఆల్ ది యాంగిల్స్ ఆర్ ఆబ్వియస్లీ 90. దీనికి డయాగ్నల్ దగ్గర కూడా సెంటర్ 90ఏ, ఇది 90ఏ, సెంటర్ కూడా ఇది కూడా 90ఏ. ఆల్ యాంగిల్స్ ఆర్ 90, సెంటర్లో కూడా 4 యాంగిల్స్ 90. దీని టాప్ ఒక్కటి కన్సిడర్ చేసినట్లయితే అది స్క్వేర్ అండి. స్క్వేర్లోని ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వస్తుంది. అండ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అనే ప్రాపర్టీ మారదు, కానీ రాంబస్కి ఏమైంది, ఈ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ సీ డయాగ్నల్స్ అనేది స్క్వేర్ తాలూకా సైడ్ మారదు, రాంబస్ తాలూకా సైడ్స్ కూడా మారవు. బట్ డయాగ్నల్ ఏమైంది, ఒకటి ఎక్స్పాండ్ అయిపోయింది, ఒకటేమో కాంట్రాక్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ రాంబస్. సో రాంబస్ కూడా 1 to 4 ప్రాపర్టీస్ ఆఫ్ ఏ
ప్యారలోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటూ ఇన్ అడిషనల్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటి అంటే డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఇది డయాగ్నల్స్ bisect perpendicularly each other at the intersecting point. ఇంకో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డయాగ్నల్స్ bisect perpendicularly at the intersector point. bisect each other అంటే మళ్ళీ ఇక్కడ కూడా డయాగ్నల్స్ ఈక్వల్ అంటే ఈ డయాగ్నల్ ఎంత ఉంటుందో ఇది 3 ఉంటే ఇది కూడా 3 ఉందండి, ఇది 5 ఉంటే ఇది కూడా 5 ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. దీని బైసెక్ట్ వేరు, దీని బైసెక్ట్ వేరు. ఇక్కడ ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ కూడా అంతే, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి బైసెక్ట్ కాబట్టి ఇది కూడా 5, ఇది కూడా 5. వీరస్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, one diagonal is very lengthy and this one has become very short. ఇలా ఉన్నప్పుడు డయాగ్నల్ ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంది. వెరాజ్ ఇలా అయిపోయేసరికి డయాగ్నల్ పెద్దదైంది, ఈ డయాగ్నల్ ఏమో చిన్నదైపోయింది. అక్కడ అది కాన్సెప్ట్. ట్రెపీజియంకి వచ్చేసరికి మనకి ఓన్లీ ఒక్క పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కానీ అంటే ఫస్ట్దే వైలేట్ అయిపోతున్నది. ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇది ఈ సైడు దే ఆర్ నాన్ ప్యారలల్. ఏబిసిడి చేసుకుంటేనే తెలుస్తుంది. సో ఏడి నాట్ ప్యారలల్ టు బీసీ, ఇది నాన్ ప్యారలల్ సైడ్స్. ఈ నాన్ ప్యారలల్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ అది ఐసోసిలీస్ ట్రెపీజియం అంటాం. సో a quadrilateral with two pairs of adjacent sides, if the two pairs of adjacent sides are equal then it is a kite. Two pairs of adjacent sides ఇక్కడ AD is adjacent to AB, అలాగే CD lie adjacent to CB. So these are the adjacent sides. So these are the properties of kite. And regarding diagonals, only DB is bisected. Only one diagonal is, the shorter diagonal is bisected and they are perpendicular to each other. Diagonals intersect in such a way that one pair is bisected and they bisect perpendicularly, they intersect perpendicular to each other. These are the two features of the diagonal of the kite.